ఇవాళ పొద్దుగాల్టి సంధి ఇండియాలో ముఖ్యంగా మన ట్విట్టర్ గల్లీలలో ఒకటే మొత్తుకోళ్ళు ఒకటే ఏడుపులు. వాట్సాప్ ఆగితే ముచ్చట్లు ఆగుతాయి కానీ ఈ యాప్ ఆగితే మనోళ్ళ జీవితాలే ఆగిపోయేటట్టు ఉన్నాయి. అవును, మన టెలిగ్రామ్ బాబు సర్వర్ డౌన్ అయ్యి జనాలకి ఎట్లా పిచ్చెక్కిచ్చిండో జర్రా ఒక్కసారి చూసేద్దాం పండ్రి. అసలు ముచ్చట ఎక్కడి నుంచి మొదలైందంటే ఈరోజు పొద్దున్న లేచిన కాడ నుంచి మనోళ్ళు నిద్రలకెంచి కండ్లు తెరవకముందే ఫోన్ చేతులకు తీసుకొని టెలిగ్రామ్ ఓపెన్ చేసిండ్రు. కట్ చేస్తే అక్కడ చక్రం తిరుగుతానే ఉన్నది కానీ మెసేజ్ పోతలేదు అత్తలేదు. కనెక్టింగ్ అప్డేటింగ్ అనుకుంటా బోర్డులు వాడే వరకు మనోళ్ళకు మొదట ఏం అర్థం కాలే. నెట్ ప్రాబ్లం అనుకొని వైఫై ఆన్ చేసిండ్రు, ఆఫ్ చేసిండ్రు. డేటా ప్యాక్ అయిపోయిందేమో అని బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకున్నారు. కొందరు కస్టమర్ కేర్లకు ఫోన్ సుతం కొట్టిండ్రు. ఆఖరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా గదే కనెక్టింగ్ సింబల్ కానొచ్చింది. ఇక ఇండియా మొత్తం టెలిగ్రామ్ సర్వర్లు తుస్సుమన్నాయని తెలిసే వరకు ఒక్కొక్కల మొహంలా రంగులు వందల మారినాయి అనుకోండ్రి. లగ్గం పీటల మీద పెళ్లి పిల్లలు వేసిపోతే ఎట్లా షాక్ తింటారో గట్లనే మనోళ్ళంతా షాక్ తిని ఫోన్లకు దయ్యం చూసినట్టు చూసిండ్రు. ఈ సర్వర్ డౌన్ దెబ్బకు మన సైబరాబాద్ సాఫ్ట్వేర్ బాబులు ఆఫీస్ గ్రూప్ల ముచ్చట్ల కోసం చూసిన గుండెలు ఆగిపోయినంత పని అయిపోయింది. కానీ వీళ్ళకంటే ఎక్కువ ఏడ్చింది ఎవరంటే థియేటర్లల్లో కొత్త సినిమా రిలీజ్ కాగానే పైరసీ లింకుల కోసం వెయిట్ చేసేటోళ్ళు, రాత్రికి రాత్రే ఎగ్జామ్ పేపర్ల లీకుల కోసం గ్రూప్లో వెతికేటోళ్ళు. వాళ్ళ పరిస్థితి అయితే చూడరాదనుకోర్రి. అయ్యో దేవుడా, మా సర్వస్వం పోయింది, మా ఇంటర్నెట్ బతుకు బస్ స్టాండ్ అయిందని ట్విట్టర్లో ఏడుపు మొగాల మీమ్స్ పెట్టుడు చాలు చేసిండ్రు. ఇంకొందరైతే మాకు కొత్త సినిమాలు ఎట్లా దొరుకుతాయిరా సామి అని, మా వెబ్ సిరీస్ల కథేంది అని మోకాల మీద కూర్చొని మరి శోకాలు పెట్టిండ్రు. టెలిగ్రామ్ అనేది ఉత్త ఒక యాప్ కాదు, అది కొందరి పాల్ట అల్లావుద్దీన్ అద్భుత దీపమాసోంటిది అని గియ్యాలనే కొందరు ఏడుపులు చూస్తే అర్థమైంది. జనాలు ఇట్లా ట్విట్టర్లో ఏడ్చి కన్నీళ్లు దూడ్చుకునే లోపే కట్ చేస్తే గంటల గ్యాప్లనే టెలిగ్రామ్ బాబు మళ్ళీ బతికొచ్చిండు. సర్వర్లన్నీ ఒక్కొక్కటిగా లైన్లకు వచ్చినాయి. ఏమున్నది, ఆగిన మెసేజ్లన్నీ టకా పడుతుంటే డౌన్లోడ్లు స్టార్ట్ అవుతుంటే మనోళ్ళు చేసిన రచ్చ చిన్నగా లేదనుకోండి. థియేటర్లో మాస్ హీరో ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ ఎట్లా పేపర్లు ఇంపి గాల్లోకి వేసి విజిల్స్ ఇస్తారో గట్లనే ఫోన్లు పట్టుకొని పండగ చేసుకున్నారు. వాట్సాప్ డౌన్ అయినప్పుడు కూడా జనాలు ఇంత సంబరపడలేదు కావచ్చు. గీ టెలిగ్రామ్ ఆన్ కాగానే కొందరి మొహాల్లో వచ్చిన ఆనందం చూసి సాక్షాత్తు ఆ ఆనదేవుడు కూడా షాక్ అయి ఉంటాడు. మళ్ళీ లోకల్ గ్రూపులన్నీ యాక్టివ్ అయిపోయి ఎక్కడ ముచ్చట్లు అక్కడ స్టార్ట్ అయిపోండ్రు. ఇక మొత్తానికైతే ఆఖరుకు మనం చెప్పుకున్న ముచ్చట ఏంటంటే, అరే తమ్ముళ్ళు అక్కలు, వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లు పోతే టైంపాస్ కాదు, బోర్ కొడుతుంది గంతే. కానీ గీ టెలిగ్రామ్ ఆగితే మాత్రం కొందరు ఆన్లైన్ బతుకులే ఆగిపోయినట్టున్నాయి. అంతలాగా యాప్లకి లింకులకి అడిక్ట్ అయిపోకుండా భయ్. రోజు పొద్దుగాలెత్తే ఫోన్లోనే ప్రపంచం అనుకుంటే ఎట్లా? జర బయటికి రాన్రి, మనుషులతోని మాట్లాడుండ్రి, జర ఛాయ్ తాగుండ్రి. లేకపోతే రేపు పొద్దున నిజంగానే సెంట్రల్ సర్కార్ గీ యాప్ని పర్మనెంట్గా బంద్ పెడితే ఇండ్లలో కూర్చొని గోళ్ళు గిల్లుకుంటా పిచ్చోళ్ళ లెక్క రోడ్ల మీద తిరిగే దినం వస్తుంది. అందుకే చెప్తున్నా, టెక్నాలజీని జర లిమిట్లో వాడి పానాలను పైలంగా ఉంచుకోండి. లేకపోతే గిట్లనే సర్వర్లు డౌన్ అయినా ప్రతిసారి మీ గుండెలు కూడా డౌన్ అయిపోతాయి. చెప్పేది చెప్పినాం, అటెన్క మీ ఇష్టం మరిగా.